రాజకీయంలో నీతులు చెప్పడం చాలా సులభం, కానీ వాటిని ఆచరించేది ఎవరు? ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక కన్వీనియంట్ మొరాలిటీ గురించి. అంటే మనకి కావాల్సినప్పుడు మాత్రమే మనం మొరాలిటీ గురించి, వాల్యూస్ గురించి మాట్లాడతామని ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, ఒక సిస్టమ్. ఇవాళ ఒక ఎమ్మెల్యే తిట్టారు అని చెప్పి పోలీసులు వెళ్లారు, గొడవ చేశారు, తనని అరెస్ట్ కూడా చేయడం అయితే జరిగింది. బాగుంది, చాలా బాగుంది. తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవాలి, సిస్టమ్ అనేది ఇలానే వర్క్ అవ్వాలి. కానీ ఇదే సిస్టమ్, ఇదే టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి షాన్లి గారి మీద అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఘోరంగా మాట్లాడినప్పుడు ఈ సిస్టమ్ గానీ, ఈ గవర్నమెంట్ గానీ ఎక్కడికి వెళ్ళింది? వెంటనే ఇలానే యాక్షన్ తీసుకుంటే చాలా బాగుండేది కదా. నా సిద్ధాంతం ఏంటంటే, ఒక మాజీ ఎంపీ ఒక సీఎం ని తిట్టారు కాబట్టి ఫ్యాన్స్ ఈ విధంగా రియాక్ట్ అయ్యి, పోలీసులు ఈ విధంగా రెస్పాన్స్ అయ్యి వెళ్లి అరెస్ట్ అయ్యి చేయడమే జరిగింది. ఇది ఒక సెన్సేషనల్ వర్డ్ కాబట్టి, ఇదే సెన్సేషనల్ వర్డ్ ఆ అర్బన్ ఎమ్మెల్యే ఒక టీడీపీ అదే గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఈ సిస్టమ్ గానీ, ఈ పోలీసులు గానీ ఎందుకు వెళ్లి అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్న ఈ వాల్యూస్ కానీ, ఈ మోరల్ వాల్యూస్ కానీ అప్పుడు ఏమయ్యాయి? అసలు ఈ అనంతపూర్ ఇన్సిడెంట్ ఏంటి? దీని గురించి ముందు ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఇద్దాం. ఈ అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఈయన ఒక టీడీపీ అనంతపూర్ ఎమ్మెల్యే. తిను జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మీద అనరాని మాటలు అయితే అనడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి చాలా చీప్ గా మాట్లాడడం అయితే జరిగింది. అది ఒక వ్యక్తి మీద కామెంట్ మాత్రమే కాదు, ఇప్పుడు టీడీపీ పవర్ లోనే ఉంది, కానీ ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు మీ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడితే అది పర్సనల్ మ్యాటర్, ఇవాళ అపోజిషన్ పార్టీ లీడర్ మాట్లాడితే అది మాత్రం వ్యక్తిగత అవమానం. తల్లి మీద గౌరవం కూడా మీ పార్టీ జెండా పట్టి మారుతూ ఉంటుందా? అప్పుడెందుకు ఒక్క పోలీసు కూడా వెళ్ళి ఆ ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయలేదు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకంటే అప్పుడు అది కన్వీనియంట్ గా లేదు కాబట్టి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని సింపతి ఓట్స్ క్లెయిమ్ చేయాలని చెప్పి ట్రై అయితే చేస్తున్నారు. అప్పుడు కానీ మనం మాట్లాడితే అది మనకి, మన పార్టీకి దెబ్బతింటది అని చెప్పి మీ ఒపీనియన్ కాబట్టి అప్పుడు ఎటువంటి స్పందన లేకుండా, ఎటువంటి మ్యాటర్ మాట్లాడకుండా సైలెంట్ గా అయితే ఉన్నారు. ఇప్పుడు మీకు కన్వీనియంట్ గా ఈ సిచ్యువేషన్ మాత్రం మార్చేసుకున్నారు. నేను ఎందుకు ఈ పాయింట్ తీస్తున్నానంటే, ఎవరి మీద జరిగినప్పుడు కూడా సిచ్యువేషన్ ఒకేలాగా ఉండాలి, యాక్షన్ అనేది ఒకేలాగా తీసుకోవాలి. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అర్బన్ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్లి గొడవలు చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంత ముందు ధర్నా కూడా చేయడం అయితే జరిగింది. బట్ అప్పుడు వెళ్ళిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం అయితే జరిగింది. అప్పుడు ఎందుకు అలాంటి రూల్ పాటించారు? ఇప్పుడు ఎందుకు ఒక టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయడం లేదు? చంద్రబాబు గారిని తిట్టారు కాబట్టి అభిమానంతో వెళ్లి గొడవ చేశారు, అందుకే ఎవరో మేము చూసి మాట్లాడతామని చెప్పి అంటే దాన్ని పట్టించుకోకునే విధంగా మాట్లాడుతున్నారు. అప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ని అరెస్ట్ చేయడానికి మొత్తం ఆ ఇంటి కూడా బందోబస్తుగా ఒక 100 మంది పోలీసులు తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరినీ అరెస్ట్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తారు. ఇప్పుడు ఒక 1000 మంది దాకా ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అనేది నాది ఒక క్వశ్చన్. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఎవరైనా ఒకే విధంగా ప్రశ్నించాలి, అది ఎవరికైనా ఒకటే, అది సీఎం అయినా కానీ, ఒక కామన్ మ్యాన్ అయినా కానీ, వేరు కాదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతుంది ఒక పార్టీ నుంచి కాబట్టి ఆ పార్టీ రెస్పాండ్ అవ్వాలి. దాన్ని సస్పెండ్ అయినా చేయాలి, లేకుంటే దాని గురించి మాట్లాడైనా మాట్లాడాలి. బట్ దాన్ని సైలెంట్ గా ఒక పక్కన పెట్టేయడం అనేది చాలా పెద్ద తప్పు. గవర్నమెంట్ ఫెయిల్యూరే ఇది. పోలీసుని పోలీస్ యొక్క వ్యవస్థని వాళ్ళ సొంత పనులకు మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎన్టీఆర్ గారి లేగెన్సీ వల్ల పార్టీ లాభపడినప్పుడు ఆయన మనవన్నే అంటున్నారు, కానీ వాళ్ళ తల్లికి అవమానం జరిగినప్పుడు పార్టీ సిస్టమ్ మొత్తం మౌనంగా ఉంది. ఇవాళ టీడీపీ లీడర్స్ అందరూ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు, జనాలు అందరూ వీటన్నిటిని చూసి నవ్వుకుంటున్నారనే చెప్పాలి. సిస్టమ్ ఫెయిల్యూర్ అంటే ఒక్క పథకాన్ని అమలు చేయకపోవడమే కాదు, ఒకరు ఒక విధంగా పాటించడం, ఇంకొక విధంగా చూడడం అనేది కూడా ఒక సిస్టమ్ ఫెయిల్యూరే. ఇకనైనా జనాలు అర్థం చేసుకొని రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం ఏ విధంగా మారుతారు అనేది, ఎథిక్స్ ని ఎలా మార్చేస్తున్నారు అనేది మీరే చూడండి. నా క్వశ్చన్ అంతా ఒకటే, ఇప్పుడు ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఈ రాంబాబు మాట్లాడిన మాటలే తప్పే, అప్పుడు అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు తప్పే. వాళ్ళిద్దరికి ఒకే విధంగా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? అప్పుడు ఎందుకు తనకి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా తన గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, మీకు తెలుసుకొని మాట్లాడతామని చెప్పి ఏదో సొల్లు చెప్పారు? ఇప్పుడు ఎందుకు మాత్రం డైరెక్ట్ యాక్షన్ లోకి దిగారు పోలీసులు? మీకే క్వశ్చన్ చేస్తున్నా. ఇది గైస్ టాపిక్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడాలని మాట్లాడుతున్నాను. ఒక పార్టీకి గానీ, చంద్రబాబు గానీ వ్యతిరేకంగా నేనైతే ఈ టాపిక్ లో మాట్లాడలేదు. అప్పుడు కూడా ఇట్లానే రెస్పాన్స్ అయ్యి ఉంటే ఇలాంటి మాటలు ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ నుండి వచ్చేవి కాదు కదా. సీరియస్ యాక్షన్ అటు మన పార్టీలో ఉన్న, అవతల పార్టీలో ఉన్న ఒకే విధంగా తీసుకుంటే ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడనేదే నా ఒపీనియన్.